All right, we are looking at Revelation chapter 4. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. Last week we have seen verse 1. గడిచిన వారంలో 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ధ్యానం చేశాం. I know that we are going a bit slow here. మరి మనం కొంచెం మెల్లగా ఇక్కడ వెళ్తున్నాం. That's because of the amount of truth that is there in these chapters for us to understand. ఎందుకంటే ఈ అధ్యాయాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం అంత అధికముగా ఉంది గనుక ఎక్కువ సమయం ఈ వచనాల దగ్గరే మనం గడుపుతున్నాం. But I'll assure you that going forward we will pick up speed and try and finish. మరి ముందుకు వెళ్తుంటుండగా తప్పక మనం త్వరగా మరి మనం ఈ స్టడీలో మనం ముందుకు వెళ్ళగలం. We'll try and cover more ground each time. మరి ప్రతి వారంలో కూడా ఎక్కువ సంగతులు వేగంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. All right, let's read verse 2. రెండవ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. In this chapter you have, as I've said before, a glimpse into heaven. మరి ఈ అధ్యాయంలో నేను గతంలో మీకు జ్ఞాపకం చేసినట్టుగా పరలోకము యొక్క కొన్ని దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. We understand things about heaven that we have never heard before. ఇంతకు ముందు ఎన్నడూ వినని రీతిలో పరలోకం ఏమై ఉన్నదో మనం గ్రహించబోతున్నాం. In verse 1 we have seen that John was called up to go to heaven. 1వ వచనంలో మనం చూసాం యోహాను మరి పరలోకమందు పైకి రమ్మని ఆయన పిలువబడ్డాడు. So as soon as he was called up, ఎప్పుడైతే యోహాను పైకి పిలువబడ్డాడో he says, and immediately I was in the spirit. యోహాను మాట్లాడుతుంటాడు, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. Now you see, in English you have to understand that the word spirit here is in the small case. మరి ఇక్కడ స్పిరిట్ ఆత్మ అన్నటువంటి మాట మరి చిన్న అక్షరముగా వాడబడినటువంటి మాటని గమనించాలి. The letter S is a small s. అక్కడ ఎస్ అని ఆత్మ అనే దగ్గర ఆ అనే అక్షరం చిన్నగా వాడబడినట్టుగా మనం గ్రహించాలి. When you look at it like this with a capital S, then it's talking about the Holy Spirit. ఒకవేళ క్యాపిటల్ ఎస్ వాడబడితే మనం అక్కడ పరిశుద్ధాత్మని గురించి మనం అర్థం చేసుకోవాలి. But when it's a lowercase s, it's talking about the human spirit. మరి చిన్న అక్షరం వాడబడినప్పుడు మానవునిక ఆత్మని గురించి మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. Not always, but most of the time. అన్ని సందర్భాల్లో కాదు కానీ ఎక్కువ సమయాల్లో అలాగ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. It depends upon the context. అంటే అక్కడి యొక్క నేపథ్యం ఆ సందర్భం ఏమైనదో దాన్ని బట్టి అర్థం చేసుకోగలం. Because sometimes the spirit of God, the words the spirit of God has a small s for the word spirit. కొన్నిసార్లు ఆత్మదేవుడు అని వ్రాసే దగ్గర కూడా బైబిల్లో మరి చిన్న అక్షరంతో వాడి ఉంటారు కనుక ఆ కాంటెక్స్ట్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. So when you read that he is the spirit of God, then you understand is the Holy Spirit. మరి దేవుని ఆత్మ అని వాడబడిన చోట పరిశుద్ధాత్మ దేవుడి గురించి వాడుతున్నాడని గ్రహించాలి. Or when it is a capital S, it's the Holy Spirit. మరి లేదంటే ఒకవేళ క్యాపిటల్ ఎస్ తో వాడి ఉంటే మనం పరిశుద్ధాత్మ గురించి అనే కన్ఫర్మ్ గా తెలుసుకోగలం. That's how it is in chapter 1 and verse 10. మరి 1వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ విధంగా ఇక్కడ చూడగలం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. It says in the King James Bible, I was in the spirit on the Lord's day. మరి ప్రభు దినమందు నేను ఆత్మలో ఉండగా అని కింగ్ జేమ్స్ బైబిల్లో ఉంటుంది. That's a good way to put it. I was in the spirit. నేను ప్రభు దినమందు ఆత్మలో ఉండగా. That's a capital S there for spirit. అక్కడ క్యాపిటల్ ఎస్ స్పిరిట్ కొరకు వాడబడినదని మనం తెలుసుకోవాలి. So there in chapter 1 verse 10 is the Holy Spirit. 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మను గురించి చెప్తా ఉన్నాడు. That means the Holy Spirit took John from where he was into the Lord's day. అంటే పరిశుద్ధాత్ముడు ఆయన ఎక్కడున్నాడో అక్కడి నుండి మరి ప్రభు దినమున పరిశుద్ధాత్ముడు ఆ ప్రభు దినమునకు తీసుకుని వెళ్ళాడు. He was transported into the future. అంటే అక్కడి నుండి ఆత్మ ద్వారా ఆయన భవిష్యత్తులోనికి ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాడు. When he was taken like that, ఎప్పుడైతే యోహాను అలాగు కొనిపోబడ్డాడో he was given a revelation of the things that would happen. మరి జరగబోతున్నటువంటి సంగతుల గురించి యోహానుకు ప్రత్యక్షతలు ఇవ్వబడ్డాయి. He was given that revelation and inspiration to write down what he had seen. ఆ ప్రత్యక్షతలు ఆత్మ ప్రేరేపణలన్నీ కూడా జరగబోయే సంభవాలను రాయటానికి అతని కొరకు ఇవ్వబడ్డాయి. But here in chapter 4 and verse 2, అయితే 4వ అధ్యాయం 2వ వచనానికి మనం వస్తే he was in his own spirit.
ఇక్కడ వెంటనే నేను ఆత్మవశుడనైతిని అంటే యోహాను తన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. That means he was either in a spiritual dimension, అంటే బహుశా ఆత్మ మండలంలో యోహాను ఉండి ఉంటాడు, or maybe he was receiving this vision in his human spirit. లేకపోతే తన మానవ ఆత్మలో ఈ యొక్క దర్శనాన్ని యోహాను పొందుకుంటూ ఉన్నాడు. Remember, man is made up of three things: మానవుడు 3 భాగాలుగా చేయబడ్డాడని మనం తెలుసుకోవాలి. spirit, soul and body. ఆత్మ, మరి ప్రాణము, దేహం. Our human spirit is where God lives. మరి మానవుని యొక్క ఆత్మలో దేవుడు నివసిస్తూ ఉంటాడు. The soul is the I am, that is us. ప్రాణము అనంటే నేను అని అర్థం. And the body, of course, is the case in which we live. The soul మరి lives. దేహం అంటే ఆ ప్రాణము నివసించేటువంటి శరీరం. God reveals himself in the human spirit. దేవుడు తన్ను తాను మానవ ఆత్మలో తన్ను తాను బయలుపరుచుకుంటాడు. God, when in a born again Christian, dwells in his spirit. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుల్లో దేవుడు ఎక్కడ నివసిస్తాడు అని అంటే మరి మానవుని యొక్క ఆత్మలో నివసిస్తాడు. He doesn't live in his soul or in his body. మానవుని తిరిగి జన్మించిన క్రైస్తవుల్లో ప్రాణములోను దేహంలోను కాదు కానీ దేవుడు తన ఆత్మలో నివసిస్తాడు. Together, the body is called the temple of the Holy Ghost. మరి ఈ 3 కలిపి మన శరీరం దేవుని ఆలయం అని పిలువబడుతున్నది. But the most holy place in this temple is the spirit. ఈ దేహం అనే దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం ఏంటి అని అంటే నీ ఆత్మ, అక్కడ దేవుడు నివసిస్తాడు. That's why Jesus said, they that worship God must worship him in spirit and in truth. అందుకే మరి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. So in English it says in spirit and in truth. మరి ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే ఆత్మలోను సత్యములోను ఆరాధించాలని ఉంది. Not by the spirit but in the spirit. ఆత్మతో కాదు, ఆత్మలో ఆరాధించాలి. There's a big difference. చూడండి, తెలుగు బైబిల్లో చాలా వ్యత్యాసం కనబడుతున్నది. The difference is, if it says by the spirit, ఆత్మతో ఆరాధించటము అని అంటే that means you need the help of the spirit to worship God. అంటే నువ్వు ఆరాధించటానికి ఆత్మ యొక్క సహాయం కావాలి అని అర్థం. But if it says in the spirit, కానీ ఆత్మలో ఆరాధించాలి అని చెప్తే it means that because God is in our spirit, we have to worship him there in the spirit. దేవుడు మన ఆత్మలో ఉన్నాడు గనుక అక్కడ మనం ప్రభుని ఆరాధించాలని అర్థం వస్తున్నది. And in John chapter 4, where it says they that worship God must worship him in spirit and truth, యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుని ఆరాధించువారు ఆత్మలోను సత్యములోను ఆరాధించాలని చెప్పినప్పుడు the word spirit there has a small s. అక్కడ ఆత్మ అన్నటువంటి మాటకు చిన్న అక్షరం రాయబడింది. That means it's talking about the human spirit. అంటే మానవుని ఆత్మని గురించి మాట్లాడుతున్నాడు అని అర్థం So చేసుకోవాలి. John here was receiving revelation in his spirit. ఇక్కడ 2వ అధ్యాయంలో యోహాను తన ఆత్మలో ప్రత్యక్షతను పొందుతున్నాడని గ్రహించాలి. Remember when Zacharias, the father of John the Baptist, మరి బాప్తిసమిచ్చి యోహాను తండ్రి అయినటువంటి జకరియా when he was given a revelation about his son, యోహానికి మరి బాప్తిసమి జకరియాకు తనకు పుట్టబోయే కుమారుడు గురించి ప్రత్యక్షతనిచ్చినప్పుడు it was given in the temple అతనికి మందిరంలో ప్రత్యక్షత ఇవ్వబడింది. when he was doing his duty as a priest. మందిరంలో తన యాజక ధర్మాన్ని జకరియా నిర్వర్తిస్తున్నప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. In the same way, in the human spirit of John, this revelation was given. అదే విధంగా మరి యోహాను యొక్క ఆత్మలో కూడా ఆయనకు ప్రత్యక్షత ఇవ్వబడినట్లుగా మనం He చూస్తున్నాం. was receiving this vision in his spirit or spiritually. ఈ దర్శనాన్ని ఆత్మీయంగా యోహాను ఎక్కడ పొందుకుంటున్నాడంటే తన ఆత్మలో పొందుకుంటున్నాడు. Not physically with his eyes or with his mind. మరి శరీర సంబంధంగా తన నేత్రాలతో లేకపోతే తన శరీరంతో పొందుకున్నటువంటి ప్రత్యక్షత కాదు, ఇది ఆత్మలో పొందుకుంటున్నటువంటి ప్రత్యక్షత. And this is something many Christians don't understand. దీన్ని చాలా మంది క్రైస్తవులు సరిగా అవగాహన చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. We must worship God in the spirit, not physically. మనము శరీరముతో కాదు, మనం దేవుని ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలి? ఆత్మలో ఆరాధించాలి. That means you cannot do anything to worship God by in the sense that you sing or dance or whatever you do. అంటే నీవు శరీరముతో ఏదో చేయాలని కాదు, నాట్యం ఆడటం లేకపోతే శరీరంతో ఏదో చేయటం అని కాదు, పాట పాడటం అలా కాదు. God is worshipped if you live a holy life. దేవుడు ఎప్పుడు ఆరాధించబడతాడు అని అంటే నీవు పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంటే దేవుడు ఆరాధించబడతాడు. And if you don't live a holy life, నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకపోతే he is not being worshipped in your spirit. ఆయన నీ ఆత్మలో నుండి తనకి ఎటువంటి ఆరాధన వెళ్ళదు.
That's why Jesus said, from henceforth, you're not going to worship on this mountain or that mountain. ఇక మీదట మీరు ఈ పర్వతం మీద ఆ పర్వతం మీద ఆరాధించబోట్లేదు. That means it's not going to be physical worship. అంటే ప్రభు ఏమని చెప్తున్నాడు? ఇది శరీర సంబంధమైన ఆరాధన కాదు అని చెప్తున్నాడు. But in the spirit. ఆత్మలో ఆరాధన అని చెప్తున్నాడు. If you understand this truth, you will have a great liberation. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే గొప్ప స్వతంత్రులం అవుతాం. So why do we sing in churches? అయితే మరి మనం సంఘాల్లో ఎందుకు పాట పాడతాం? They call it praise and worship. మరి పాటలు పాడుతున్నప్పుడు దాన్ని మనం స్తుతి ఆరాధన అని మనం పిలుస్తున్నాం. It's very wrong. అది చాలా పొరపాటుగా కొన్నిసార్లు మాట్లాడుతుంటాం మనం. It's not worship. అది ఆరాధన కాదు. Singing in the New Testament church has been instituted for one great reason. మరి పాటలు పాడటం అనేది క్రొత్త నిబంధనలో దేని కొరకు అది స్థాపించబడింది అని అంటే, It is to instruct the believer in doctrine. అంటే దేవుని యొక్క వాక్య సిద్ధాంతములో అతనికి సూచనలు ఇవ్వటానికి పాటలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. But Christians think, no, we are worshiping God by singing. కానీ చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు? పాటల ద్వారానే నేను ప్రభుని గొప్పగా ఆరాధిస్తున్నాను అనుకుంటాను. That's Old Testament. అది పాత నిబంధనలో జరిగేటువంటిది, Not in the New Testament. క్రొత్త నిబంధనలో కాదు. Remember what Paul says in Colossians 3:16. కొలస్సీ 3:16లో పౌలు ఏమని మాట్లాడాడు? Let the word of Christ dwell in you richly in all wisdom. యేసుక్రీస్తు యొక్క మరి సమస్త జ్ఞానమును గురించిన దేవుని వాక్యం మీ హృదయములలో ఉండునుగాక అన్నాడు. And then you speak to each other with psalms and hymns and spiritual songs. మీరు మరి కీర్తనలతోనూ పాటలతోనూ ఒకరితో ఒకరు మాట్లాడండి, హెచ్చరించుకోండి అని అన్నాడు. What's he saying? He's saying speaking with one another. అంటే ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుతూ హెచ్చరించుకుంటున్నాం? పాటలతోనూ కీర్తనలతోనూ మనం So హెచ్చరించుకుంటున్నాం. the word of God is being given as instruction by one believer to the other through singing. దేవుని వాక్యాన్ని పాటల ద్వారా కీర్తనల ద్వారా ఒక విశ్వాసి నుండి మరొక విశ్వాసికి మనం దాన్ని వాక్యాన్ని అందిస్తున్నాం. It is for our encouragement. ఇది మనందరికి ప్రోత్సాహకరంగా It ఉండటానికి, is for our edification. ఇది మన ఎదుగుదల కొరకు. Christians think we are worshiping God by singing. కేవలం పాటలు పాడటం ద్వారా నేను దేవుని గొప్పగా ఆరాధించేస్తున్నానని క్రైస్తవుడు అనుకుంటాడు. So you see, John was in the spirit, receiving this revelation in his spirit. యోహాను తన ఆత్మలో దేవుని యొక్క ప్రత్యక్షతలను పొందుకుంటూ ఉన్నాడు. Now it says, and behold, a throne was set in heaven. మరి నేను ఆత్మవశుడనేంటిని, అదిగో పరలోకంలో ఒక సింహాసనం వేయబడి ఉన్నది. A throne, let's look at that. సింహాసనాన్ని గురించి మనం నేర్చుకుందాం. I want us to look at Ezekiel chapter 1 and verse 28. హెచ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. హెచ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరం నాకు వినబడెను. Was that 26? 28? Sorry, 26. Let's read 26. 26 మనం చదువుదాం. వాటి తలలపైనున్న ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటి ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. All right, look at that. Here also you find a throne. ఇక్కడ కూడా మనం సింహాసనాన్ని చూస్తున్నాం. And the throne was as the appearance of a sapphire stone. మరి ఈ సింహాసనం ఏ విధంగా కనబడుతున్నదంట? చాలా స్పష్టంగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మరి నీలకాంతమయమైన సింహాసనం ఒకటి కనబడిన అంటున్నాడు. That means it appeared like a sapphire stone. మరి ఆ నీలకాంతమయమైన రాయి వలె ఆ సింహాసనం కనబడుతున్నది. And in verse 27, 27వ వచనంలో అంటున్నాడు, the color is that of amber. మరి దాని రంగు నీలం రంగులో ఉన్నదని అంటున్నాడు. Is it the same word in 26 and 27? Yeah, 26 itself he said that నీలకాంతమయమైన. And can you read verse 27? 27 మనం చదువుదాం. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్ని ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగు వరకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. All right, so
how this throne looks is like this. It appears like a sapphire stone. ఈ సింహాసనం ఏ విధంగా కనబడుతుందంటే ఆ కాంతమయమైన రాయి వలె కనబడుతున్నది. And it's got a color that of amber. అది నీలము రంగులో కనబడుతున్నది. So that's the color and the appearance of the throne. ఆ రంగు అంటే ఆ సింహాసనం యొక్క రంగు, దాని ఆకారం ఏ విధంగా ఉన్నదో చెప్తున్నాడు. And it had the appearance of fire round about within it. దాని చుట్టూ కూడా అగ్ని స్వరూపముగా నాకు కనబడినని అంటున్నాడు. So this throne is a dazzling, glorious throne. ఈ యొక్క సింహాసనము మరి ప్రకాశమానముతో వెలుగుచున్నటువంటి కాంతమయం వలె ఉన్నది. It's a throne that no man has ever seen before. ఈ సింహాసనము ఏ మానవుడు మునుపెన్నడు చూడనటువంటి సింహాసనం ఇది. It's full of glory and light. అది గొప్ప తేజస్సుతో తేజోమయముగా కనబడుతున్నటువంటిది. So that's how men behold it. That's how men see it. ఆ విధంగా మానవుడు ఈ యొక్క సింహాసనాన్ని They చూడగలుగుతున్నాడు. cannot really describe it. అంటే ఆ సింహాసనాన్ని చూసినట్టుగా వివరించలేడు. That's why they say it looks like a sapphire stone. అందుకొరకు ఇది దాని వలె కనబడుతున్నది అని అంటున్నాడు. And it's got the color of an amber. మరి ఇది ఒక నీలమ రంగులో కనబడుతున్నది. And it was bright all around it. ఇది తేజోమయముతో కనబడుతున్నది. And it looked like there was fire all around the throne. మరి ఈ యొక్క సింహాసనము చుట్టూ మరి ఇత్తడి అగ్ని ఉన్నట్టు నాకు కనబడుచున్నవి. When John went to heaven or saw a vision of heaven, ఎప్పుడైతే యోహాను పరలోకపు దర్శనాన్ని తన ఆత్మలో చూస్తున్నాడో, he didn't say, and immediately I was in the spirit and saw one sat on the throne. మరి నేను ఆత్మలో ఉండగా ఒక వ్యక్తి సింహాసనం మీద కూర్చున్నాడని ఇలా చెప్పట్లేదు. He first says, and a throne was set in heaven. మొట్టమొదటిగా ఏమని చెప్తున్నాడు? ఒక సింహాసనం వేయబడి ఉండెను అని అన్నాడు. There is some importance given to this throne. అంటే ఆ సింహాసనానికి ఒక ప్రత్యేకత ఇవ్వబడినట్టుగా అర్థమవుతున్నది. Firstly, of course, it tells you that heaven is a literal place. మొట్టమొదటిగా పరలోకం అనేటువంటిది ఒక వాస్తవమైనటువంటి స్థలం అని గ్రహించాలి. It's a literal place where a throne is set up. పరలోకం అనేటువంటిది ఒక వాస్తవమైన స్థలము. ఆ స్థలములో మరి ఒక సింహాసనం వేయబడి ఉన్నదని మనం తెలుసుకోవాలి. This is not some spiritual throne made of spiritual material. ఇదేదో ఆత్మ సంబంధమైనటువంటి సింహాసనం కాదండి, అది వాస్తవముగా ఉన్నటువంటి సింహాసనం. It's a real throne is what I mean. అది వాస్తవమైనటువంటి సింహాసనం. And it's in a literal place. అది అది ఒక నిజమైనటువంటి స్థలములో ఉన్నది. Look at what Jesus said in Matthew chapter 5 and verse 34. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5:34 ప్రభు ఏం చెప్పాడో దయచేసి చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడని అనవద్దు, అది దేవుని సింహాసనము. In the English Bible it says, do not swear by heaven. మరి పరలోకపు తోడని పెట్టవద్దు అని అంటూ ఉన్నాడు. Because it is God's throne. ఎందుకంటే పరలోకము దేవుని సింహాసనము. It's a literal place where God dwells. ఇది దేవుడు మరి ఆయన నివసించేటువంటి స్థలం అది. It is true that God is a spirit and he can be everywhere, and he is everywhere. దేవుడు ఆత్మ అనేటువంటి మాట వాస్తవమే. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్థలంలోనైనా ఉండగలడు. And he is there everywhere. ఆయన అన్ని సందర్భాలు అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు. He's omnipresent. ఆయన సర్వవ్యాపి అయినటువంటి వాడు. But he also has a dwelling place, and he sits on a throne in that dwelling place. అయితే ఆయన నివసించేటువంటి స్థలం ఒకటి ఉన్నది. ఆ స్థలంలో ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉంటాడు. This is how God chose to manifest himself to people. మరి దేవుడు తన్ను తాను ఈ విధంగా కనబర్చుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు. He manifested himself to mankind as a king who sits on a throne. ఆయన తన్ను తాను ప్రజలకు ఏ విధంగా కనబర్చుకున్నాడు అంటే, రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి రాజుగా తన్ను తాను కనబర్చుకున్నాడు. Don't swear by heaven because it is God's throne. పరలోకము తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, ఎందుకంటే పరలోకము దేవుని సింహాసనం అని దేవుని వాక్యం అంటున్నది. And in another place the Bible says the earth is his footstool. మరి ఒక చోట దేవుని వాక్యం అంటుంది, మరి పరలోకమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. Just as earth is a literal place, భూమి ఏ విధంగా అయితే వాస్తవ స్థలమో,
heaven is a literal place. పరలోకము కూడా అక్షరార్థముగా వాస్తవమైనటువంటి స్థలం. And God manifests himself as a great king. దేవుడు తన్ను తాను ఒక గొప్ప రాజుగా కనబరుచుకుంటున్నటువంటి వాడు. Look at Psalm 47 and verse 2. 47వ కీర్తన 2వ వచనాన్ని దయచేసి చూడండి. 47వ కీర్తన 2వ వచనం. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. Look at Psalm 95 and verse 3. 95వ కీర్తన 3వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. 95వ కీర్తన 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహత్యము గల మహారాజు. You see that he calls himself a great king. ఆయన మహారాజుగా తన్ను తాను కనబరుచుకుంటూ ఉన్నాడు. Look at Matthew 5:35. మత్తయి సువార్త 5:35 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. 5:35. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. Just as God is called a great king, ఏ విధంగా అయితే దేవుడు మహారాజు అని పిలువబడుతున్నాడో, Jesus Christ is also called a great king. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మహారాజు అని పిలువబడుతున్నాడు. In fact, Jesus Christ is called King of Kings and Lord of Lords. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పిలువబడుతున్నాడు. Look at Revelation 17 and verse 17. ప్రకటన గ్రంథం 17:17 ఒకసారి చూడండి. Revelation chapter 17 and verse 17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 17 వచనం. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. I think that's a wrong reference, but look at 19 and verse 16. 19:16 ఒకసారి మనం చదువుదాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. Right, so he is called King of Kings and Lord of Lords. ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అని పిలువబడుతున్నటువంటి వాడు. But of course we know that right now Jesus Christ is a king without a kingdom. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యము లేని రాజుగా ఉన్నాడు. Look at 1 Timothy chapter 6 and verse 15. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆయన ప్రత్యక్షతను కనబర్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. If you look at verse 14, it's talking about Jesus Christ. 14వ వచనం చూస్తే ప్రభుని గురించి అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట మనకు కనబడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రత్యక్షత. Now look at Revelation 11 and verse 15. మరలా ఇప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి చూడండి. 7వ దూత బూరబూదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. I've said this before, I'll remind you again. నేను ఇది ఇంతకు ముందు చెప్పాను, మరొకసారి ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాను. The church is not the kingdom of Christ. సంఘము యేసుక్రీస్తు యొక్క రాజ్యము కాదు. You're wrong if you think that the church is the kingdom. సంఘం యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం అనుకుంటే మనం పొరబడుతున్నట్టే. If he's really the king of the church, ఒకవేళ ఆయన సంఘానికి రాజు అయితే then you must obey him always. ఒకవేళ సంఘము క్రీస్తుకి రాజు అయితే, మరి రాజ్యమైతే నీవు నిత్యము ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రతి మాటకు నువ్వు లోబడాల్సిందే. Or else you'll be put to death. ఒకవేళ రాజుగారి మాటకు లోబడకపోతే ఏం జరుగుతుంది? మరణానికి అప్పగించబడాలి. That doesn't happen with us. అలా జరుగుతుందా? మనకి జరగట్లేదు. No, because it's not his kingdom. ఎందుకంటే సంఘం ఆయన రాజ్యము కాదు. The church is his body. సంఘము ఆయన శరీరం. Secondly, it is his bride. సంఘము ఆయన వధు. Kingdom is something that he will come and establish on the earth. రాజ్యము ఆయన భూమి మీదకి వచ్చి ఆయన స్థాపించబోయేటువంటిది రాజ్యం. As we have read in 1 Timothy, మొదటి తిమోతి పత్రికలో మనం చదివినట్లుగా he will come and show who is the true King of Kings and Lord of Lords. ఆయన భూమి మీదకి వచ్చి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఏమై ఉన్నాడో చూపెడతాడు. In his times, it says. ఆయన కాలమందు, యుక్త కాలమందు. This is not the time for him to have a kingdom. మరి యేసుక్రీస్తు రాజ్యము కలిగి ఉండే కాలం ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలము కాదు. This is the time of the kingdom.
ఆయన రాజ్యం ఉండే కాలం ఏ కాలం అది? వేయేండ్ల పరిపాలన కాలం. We have read in Revelation 11:15. ప్రకటన 11:15లో మనం చదువుకున్నాం. The kingdoms of this world are become the kingdoms of our Lord and of his Christ, and he shall reign forever and ఈ ever. లోకం యొక్క రాజ్యములు మన ప్రభు అయినటువంటి రాజు యొక్క రాజ్యములై ఉన్నాయి, నిశ్చయముగా ఆయన వాటిని ఏలును అని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. That is 11:15 takes place here at the 7th trumpet. ప్రకటన 11:15 ఎప్పుడు నెరవేరుతుందంటే 7వ బూర సమయంలో నెరవేరుతుంది. At the end of the tribulation. అంటే మహాశ్రమల కాలం ముగింపులో జరుగుతున్నటువంటి కార్యం అది. Just before the second coming. క్రీస్తు యొక్క రెండవ ఆగమనానికి ముందుగా జరిగేటువంటి కార్యం. So here it is being said that the kingdoms of this world will become the kingdoms of our Lord and of his అక్కడ Christ. 7వ బూర ఊదినప్పుడు ఈ లోక రాజ్యము మన ప్రభు యొక్క రాజ్యమాయను అన్నటువంటి మాట మనం అక్కడ వింటాం. He's going to come and take over the kingdoms of this world. Plural. ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఈ లోక రాజ్యములన్నిటినీ తన స్వాధీనంలోనికి తీసుకుంటాడు. That is his kingdom. అది ఆయన పరిపాలించేటువంటి రాజ్యం. He will rule his kingdom for 1,000 years. ఆయన తన రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడు? 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. Here on the earth. ఎక్కడ పరిపాలన చేస్తాడు? ఈ భూమి మీద. He will sit on a throne here on the earth. ఈ భూమి మీద తన రాజ్యము పరిపాలిస్తున్నప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాడు. It is not that throne that we are reading about in Revelation 4:2. ఇప్పుడు 4వ అధ్యాయం 2వ వచనంలో చదివినటువంటి సింహాసనం కాదు ఆయన భూమి మీద కూర్చునేటువంటి సింహాసనం. The throne on which Jesus Christ will sit యేసుక్రీస్తు ఈ భూమి మీద కూర్చునేటువంటి సింహాసనము is called the throne of David. అది దావీదు యొక్క సింహాసనం అని పిలువబడుతున్నది. And it is also called the throne of his glory. అది తన మహిమా సింహాసనం అని కూడా పిలువబడుచున్నది. It's on the earth. అది ఎక్కడ? భూమి మీద కనబడుతుంది. So right now Christ is not seated in heaven and ruling the whole world. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సింహాసనం మీద కూర్చొని మరి ప్రపంచమంతటిని ఆయన పరిపాలించట్లేదు. He is seated with the Father. ఆయన తండ్రితో కూడా కూర్చొని ఉన్నాడు. Waiting for his time. ఆయన సమయం కొరకు వేచి ఉన్నాడు. Then he will be called by all nations King of Kings and Lord of Lords. అప్పుడు ఆయన సమస్త రాజ్యముల చేత ఆయన పిలువబడతాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడని. After the 1,000 years, 1000 ఏళ్ల పరిపాలన తరువాత this present heavens and the earth will be destroyed by fire. ప్రస్తుతం కనబడుతున్నటువంటి భూమి ఆకాశములన్నీ కూడా అగ్ని చేత కాల్చబడతాయి, నాశనం చేయబడతాయి. You'll read about it in 2 Peter 3:8-10. You don't have to turn. ఇది 2 పేతురు 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో మనం అక్కడ చదువుతాం. Then he creates a new heaven and a new earth. అటు తరువాత ఆయన క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని సృష్టిస్తాడు. And he will continue to rule forever on the new in the new heaven and new ఆ earth. క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఆయన నిరంతరం ఆయన ఏలబోతున్నాడు. Of his kingdom and his government there shall be no end. ఆయన రాజ్యమునకు ఆయన ప్రభుత్వానికి అంతం అనేటువంటిది లేదు. Right? You read about it in Isaiah 9 and Luke chapter 1. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం ఆ విషయాలను మనం చూస్తాం. ఆయన రాజ్యం అంతము లేనటువంటిది. So the throne that is in heaven is the throne of God the Father. పరలోకంలో ఉన్నటువంటి సింహాసనం తండ్రి అయిన దేవుని సింహాసనమై ఉన్నది. So again I'm telling you it's a literal place and it's the dwelling place of God. అది అక్షరార్థముగా వాస్తవమైనటువంటి స్థలం పరలోకం అనేటువంటిది, అక్కడ సింహాసనం అనేటువంటిది వేయబడి ఉన్నది. Now it says a throne was set in heaven. ఆ సింహాసనం ఎక్కడున్నదంట? పరలోకమందు ఒక సింహాసనం ఉండి అంటున్నాడు. Many religions teach that there are 7 heavens. చాలా మతాలు ఏమని బోధిస్తాయంటే దాదాపు 7 పరలోకాలు ఉన్నాయని చెప్తుంటారు. They all teach, many religions teach that there are 7 heavens. అనేకమైనటువంటి మతాలు ఇలా బోధిస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి పరలోకములు ఉన్నాయని. But the Bible says there are only 3 heavens. అయితే పరలోకము There are 3 heavens. ఆకాశంలో పరలోకం Parloka. 3 పరలోకములు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తున్నది. Well, we all understand that the heaven that we see is called sky. ఇప్పుడు మనం చూసేటువంటి ఇంగ్లీష్లో హెవెన్ అంటాం, కానీ తెలుగులో మనం ఆకాశం అని పిలుస్తాం. But the problem in the Telugu Bible is it doesn't differentiate between the other heavens and the sky. మరి వివిధ వేరే ఆకాశములకు ఇప్పుడు కనబడుతున్న ఆకాశానికి
తెలుగు బైబిల్లో వ్యత్యాసం ఏమి చూపించట్లేదు. So when you use the word heaven, మరి పరలోకం అనేటువంటి మాట వాడుతున్నప్పుడు Christians think you're only talking about the place where God dwells. పరలోకం అని మాట్లాడుతున్నప్పుడు చాలా మంది దేవుని బిడ్డలు ఏమనుకుంటారంటే దేవుడు నివసించేటువంటి స్థలం గురించి మాత్రమే వ్రాయబడిందని అనుకుంటాం. But the Bible talks of 3 heavens. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ 3 పరలోకాల గురించి మాట్లాడుతున్నది. Let me quickly show you. Look at Job chapter 35. యోబు గ్రంథం 35వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Job 35 and verse 5. యోబు గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం. ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడుము. Now that's the problem you see in the Telugu Bible. తెలుగు బైబిల్లో అదే సమస్య ఉన్నది. Because in the English it says look unto the heavens plural. మరి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఆకాశముల వైపు నిదానించి చూడుము. But you can't say skies, as if they are plural or 2 or 3 skies. మరి బహువచనం వాడుతూ ఆకాశములు అని మనం దాని గురించి మనం చెప్పలేం. There's only one sky, we all know that. మనకు కనబడుతున్నటువంటి ఆకాశములు కాదు, ఒక ఆకాశమే. But there are 3 heavens. కానీ ఇక్కడ ఆకాశములు అంటే అక్కడ ఏమని అర్థం చేసుకుంటే 3 పరలోకములు అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. Look unto the heavens. పరలోకములను నిదానించి చూడుము. And behold the clouds which are higher than thou. నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడుము. All right, it's very different in the Telugu. It says in the English, look at the clouds. మరి మేఘముల వైపు చూడుము అని ఉన్నది ఇంగ్లీష్ బైబిల్లో. So the reason I'm trying to do this is so you understand. మరి జాగ్రత్తగా గ్రహించాలని చెప్తున్నాను. It says heavens first, plural. మొట్టమొదటిగా ఆకాశములు అని వాడాడు. That means there is more than one heaven. అంటే ఒకటి కంటే ఎక్కువ ఆకాశములు ఉన్నాయని అర్థం. Then he says look at the clouds. ఆ తరువాత మేఘములను చూడమంటున్నాడు. Where are the clouds? మేఘాలు ఎక్కడ ఉంటాయి? Sky. So the sky is one kind of a heaven. మరి ఇప్పుడు కనబడుతున్నటువంటి ఆకాశం ఒక రకమైనటువంటి పరలోకం అది. Now in the book of Genesis chapters 10 and 11, మరి ఆదికాండం 10-11 అధ్యాయాల్లో you have the story of Nimrod and the Tower of Babel that we spoke about. మరి అక్కడ నిమ్రోదు బాబేలు గోపురం యొక్క సందర్భాన్ని మనం అక్కడ మాట్లాడుకున్నాం. What does it say that they wanted to build a tower that reaches what? మరి వారు బాబేలు గోపురం కడుతున్నప్పుడు ఏమని మాట్లాడుకున్నారు వాళ్ళు? మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా. So they wanted to build a tower that went to the clouds, to the sky, which is called the first heaven. మరి వారు ఆకాశమునంటున్నట్లుగా అంటే మేఘములను దాటుకునే విధముగా ఒక పర్వతాన్ని గోపురాన్ని కట్టాలనుకున్నారు. అది మొదటి ఆకాశం లేక మొదటి పరలోకం గురించి మాట్లాడుతున్న మాట. The first heaven is where the clouds are. అంటే మొదటి ఆకాశము మేఘములు ఉన్నటువంటిది. The first heaven is where the birds fly. మొదటి ఆకాశం లేక పరలోకం అంటే పక్షులు ఎగిరేటువంటిది. Secondly, రెండవది look at Genesis chapter 1 and verse 3. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి చూద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు. Let's look at verse 6 and 7. 6-7 వచనాలు చూద్దాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములు వేరుపరచుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. Now that's a problem there. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్లో సమస్య ఉన్నది. It's a very big problem. It says let there be a firmament, not a sky. That means like a gap. విశాలం, అక్కడ ఒక విశాలం ఉండునుగాక అని దేవుడు చెప్పాడు. This firmament in the midst of the waters, ఈ విశాలము జలముల మధ్య, is also the place where the heavenly bodies are. మరి పరలోకపు
పరలోకపు శరీరంలో ఉండేటువంటి స్థలం, like the sun, moon, and the stars. అంటే ఉదాహరణకి సూర్య చంద్ర నక్షత్రాలు. Now look at verse 14. 14వ వచనం మీరు చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు పలికాడు. Verse 15 also. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. Now tell me, where is the sun? సూర్యుడు ఎక్కడున్నాడు? Is he in the sky? ఆయన ఆకాశములో ఉన్నాడా? Yes or no? I mean, if the sky is what we see with our eyes, ఒకవేళ సూర్యుడు అనేటువంటి వాడు మన కళ్ళతో చూడగలిగిన స్థలంలో ఉంటే, if he's in the sky, ఒకవేళ ఆయన ఆకాశంలో ఉంటే, that means he's just a few miles away from the earth. ఆకాశంలో ఉన్నాడంటే భూమికి కొన్ని మైళ్ళ దూరంలోనే ఉన్నాడని అర్థం. The sun, moon and stars are not in the sky. మరి సూర్య చంద్ర నక్షత్రాలు ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి వారు కాదు. They are in the firmament. అవి విశాలమైనటువంటి స్థలంలో ఉన్నటువంటివి. Right? That's why they call it space. అందుకే వాటిని స్పేస్ అని మనం పిలుస్తూ ఉంటాం. Right? They say we are traveling into space. మేము స్పేస్ కి గ్రహాలకు ప్రయాణం చేస్తున్నామంటారు. Firmament. విశాలములు, వాటిని విశాలములు అంటాం. That is the second heaven. అది రెండవ పరలోకం. In the English Bible, ఇంగ్లీష్ బైబిల్లో this firmament is the second heaven. ఈ యొక్క విశాలము అనేటువంటిది రెండవ ఆకాశం లేకపోతే రెండవ పరలోకం. In verse 15 it says, 15వ వచనంలో దేవుని వాక్యం ఇలా అంటున్నది, and let them be for lights in the firmament of the heaven. మరి విశాలమందు జ్యోతులై ఉండునుగాక అని పలికెను. ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాక. So instead of akasham, there you put heaven. మరి అక్కడ ఆకాశం అనే దగ్గర నువ్వేమని పెట్టాలి? పరలోకం అని పెట్టాలి. Because for us the sky, right, the Telugu word for sky is what we see with our eyes, not the space beyond. తెలుగు బైబిల్లో స్కై అంటే మనకు కనబడేటువంటి ఆకాశం అని, అంతకంటే ఎక్కువగా మనం ఊహించలేము ఇక్కడ. You cannot call the firmament sky. మరి వాటిని ఆకాశ విశాలములని పిలవలే. I know it's a bit confusing, కొంచెం మీకు కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. but it's very clear to understand that there is a first heaven which is our sky. మరి మొదటి పరలోకం మనకు కనబడేటువంటి ఆకాశం. The second heaven is the firmament. రెండవ పరలోకం విశాలము అని పిలువబడుతున్నటువంటి స్థలం. Then there is the third heaven. మూడవ పరలోకం. Look at 2 Corinthians chapter 12 and verse 2. 2 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందున ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. Now this is ridiculous, I would say. ఇది చాలా భయంకరం తెలుగు బైబిల్లో. How can it be the third sky? అది మూడవ ఆకాశం ఎలా అవుతుందండి? Unless sky also means heaven. I don't know, maybe it is. అంటే ఆకాశము అన్నటువంటి మాటకు పరలోకం అని అర్థం వస్తే పర్వాలేదు. Brother has to tell us if that's what it means. I don't know that. Is it like that or it's just the sky? All right. So third heaven, not the third sky. మూడవ ఆకాశం అంటే మరి మూడవ ఆకాశం అని కాదు, మూడవ పరలోకం అని అర్థం. Because there are no three skies, there is only one sky. ఎందుకంటే ఈ కనబడేటువంటి ఆకాశం, మనకు కనబడేటువంటి స్కై ఒకటే ఉన్నది, అవి మూడు లేవు. There is a second heaven which is the firmament. రెండవ ఆకాశం ఏంటంటే అది విశాలములు. And then there is the third heaven where John was caught up. మూడవ పరలోకం, ఆ మూడవ పరలోకానికే యోహాను ఎక్కి వెళ్ళాడు. And that is the third heaven to which Paul was caught up. మరి ఆ మూడవ పరలోకమునకే పౌలు కూడా ఎత్తబడ్డాడు. And it is the third heaven where God dwells. ఆ మూడవ పరలోకంలోనే దేవుడు నివసించేటువంటి స్థలం. Now look at the clear distinction made in Psalm 148 about this. 148వ కీర్తనలో చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చాడు చూడండి. Psalm 148. 148వ కీర్తన. We'll read, it's a long passage, we'll read verses 1 to 8. మొదటి నుండి 8 వచనాలు ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తూ చూద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. We'll wait there.
Is that the end of the verse? యా ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. Okay, in the English Bible it says, ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుంది, praise ye the Lord from the heavens. పరలోకము నుండి యెహోవాను స్తుతించుడి. Plural, heavens. పరలోకముల నుండి. All right, next. రెండవ వచనం, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. Okay, where are the angels? దూతలు ఎక్కడ ఉంటారు? In the third heaven. దూతలందరూ ఎక్కడ ఉంటారు? మూడవ పరలోకములో. Look at verse 3. మూడవ వచనం చూడండి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. Where are the sun, moon and stars? సూర్య చంద్ర నక్షత్రాలు ఎక్కడ ఉంటారు? Second heaven. విశాల స్థలములు అని అన్నారు In the కదా, firmament in space. విశాలమైనటువంటి స్థలములు. So you have the place where angels live. దేవదూతలు నివసించేటువంటి స్థలము. Then there is the place where the heavenly bodies live. మరి సూర్య చంద్ర నక్షత్రాలు నివసించేటువంటి స్థలము. Look at verse 4. నాలుగో వచనం చూడండి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. It really makes me very sad to hear that, really. మరి ఇది వినటానికి చాలా విచారకరంగా అనిపిస్తా ఉన్నది తెలుగు బైబిల్లో. Praise him, ye heavens of heavens. మరి పరలోక నివాసులారా యెహోవాను స్తుతించుడి అని అంటున్నాడు. And ye waters that be above the heavens. పరలోకము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. A great doctrine is gone from that Bible because of this ఈ translation. మాట చేత, ఈ తర్జుమా చేత పరిశుద్ధ గ్రంథంలో అసలు గొప్ప డాక్ట్రినే బయటికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తున్నది. You see, there is the third heaven. మూడవ పరలోకం. I've already shown you this once. ఇది మీకు ఒకసారి చూపించాను ఇంతకు ముందే. There is the third heaven where God dwells. మూడవ పరలోకములో దేవుడు నివసించేటువంటి వాడు. That's very clear. అది చాలా స్పష్టం అయిపోయినది. There is no doubt about that. దాని గురించి ఎటువంటి సందేహం కూడా మనకు లేదు. So verse 1 begins with, ఒకటో వచనం ఏ విధంగా ఆరంభమవుతుందంటే, praise ye the Lord from the heavens, plural. మరి పరలోకముల నుండి యెహోవాను స్తుతించుడి. And then he explains what these plural heavens are. పరలోకముల నుండి దేవుని స్తుతించుడి అని చెప్పి ఆ పరలోకముల గురించి వివరణిస్తున్నాడు రెండవ వచనం నుండి. Third heaven, the angels. మరి మొట్టమొదటిగా మూడవ పరలోకం ఎవరు? దేవదూతలు. Secondly, the firmament where the sun, moon and stars రెండవ are. పరలోకం విశాలముల స్థలములు అంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన స్తుతించుడి. Then he says, praise him, ye heavens of heavens, and ye waters that be above the heaven. పరమాకాశములారా అంటే పరలోకములో ఉన్నటువంటి సమస్తములారా జలములారా ఆయన స్తుతించుడి అని అంటున్నాడు. What are these waters? ఈ జలములంటే ఏంటి? They'll all tell you, oh, it's talking about the water in the clouds. మరి అందరూ ఏమని చెప్తారంటే ఆ మేఘాల్లో ఉన్నటువంటి నీటిని గురించి చెప్తున్నాడు అనుకుంటారు. The water that comes down as rain. ఆ మేఘాల్లో నుండి క్రిందికి వర్ష రూపంలో వచ్చేటువంటి నీళ్ళని చెప్తుంటారు. That's not true. అది సత్యం కాదండి. There is so much the Bible says about these waters that a friend of mine has written a book on it. మరి ఈ జలముల గురించి పరిశుద్ధ గ్రంథం చాలా అద్భుతమైన వివరిస్తుంది. దాని గురించి నా స్నేహితుడు ఒకతను ఒక అద్భుతమైన పుస్తకం కూడా రాశాడు. There are waters above the heavens. మరి పరలోకమునకు అతీతముగా కొన్ని జలములు ఉన్నాయి. The waters that be above the heavens. మరి పరలోకమునకు అతీతముగా జలములు. That means these waters are above the sky. అంటే ఈ జలములు ఎక్కడున్నాయి? ఇప్పుడు మనకు కనబడేటువంటి ఆకాశముకి పైగా ఉన్నటువంటివి. But they are also above the firmament. మరి అవి ఎక్కడ? సూర్య చంద్ర నక్షత్రాలను అంటే ఆ విశాలమైన స్థలములను దాటుకొని ఈ జలములు ఉన్నాయి. That means all these heavenly bodies are under that water. అంటే ఈ పరలోకపు జీవులన్నీ కూడా ఆ యొక్క నీటి క్రింద ఉన్నాయని అర్థం. అంటే ఏవి? సూర్య చంద్ర నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఈ జలముల క్రింద ఉన్నాయి. Look at verse 8. 8వ వచనం మీరు చూడండి, అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్త గుట్టలారా, ఫలవృక్షములారా. So where does hail and snow come from? అగ్ని వడగండ్లు ఎక్కడి నుండి వస్తాయి? Where does stormy wind come from? మరి హిమము ఆవిరి ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? From the sky.
ఆకాశము నుండి, first heaven. అంటే మొదటి పరలోకం. He's saying all three heavens must praise God. ఈ మూడు పరలోకములు ఏం చేయాలంట? మూడు పరలోకములారా యెహోవాను స్తుతించుడి అని అర్థం. The heavens where the angels are, worship God. అంటే దేవదూతలు నివసించే పరలోకమా యెహోవాను స్తుతించుడి. The heavens where the heavenly bodies are, praise God. విశాల స్థలములో నివసించేటువంటి సూర్య చంద్ర నక్షత్రాల యెహోవాను స్తుతించుడి. And the first heaven where all these the wind and the snow come from, praise God. మొదటి పరలోకంలో ఉన్న మరి అగ్ని వడగండ్లు హిమము ఆవిరి మీరందరూ యెహోవాను స్తుతించుడి అని చెప్తున్నాడు. Now the waters are very important to understand. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం జలములు. The Bible gives us many details about heaven. పరలోకాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం చాలా వివరణ ఇస్తున్నదని. I want you to look at Job chapter 27. యోబు గ్రంథం 27వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. Sorry, Job chapter 26. యోబు గ్రంథం 26వ అధ్యాయం. Look at verses 7 to 13. 7 నుండి 13 వచనాలు ఒకసారి మనం చూద్దాం. శూన్యమండలం పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలములను ఆయన వేరుపరచెను. శూన్యము పైన భూమిని శూన్యము పైన భూమిని వ్రేలాడజేసెను. Okay, so here you have the second heaven. ఇక్కడ రెండవ పరలోకం మనకు కనబడుతున్నది. Where the earth hangs upon nothing. అంటే శూన్యము పైన భూమి వ్రేలాడుతున్నటువంటి స్థలం. The empty place is the firmament. అంటే ఈ విశాలమైనటువంటి ఆ ఖాళీ స్థలం శూన్యం అని అంటే అది విశాలమైనటువంటి స్థలం. Just like the sun, moon and stars, ఏ విధంగా అయితే సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నారో earth also is in the same space. భూమి కూడా అదే స్థలంలో ఉన్నది. But the sky above us is the first heaven. అంటే మన మీద ఉన్నటువంటి ఈ ఆకాశము మొదటి పరలోకం. The sun, సూర్యుడు, the moon, చంద్రుడు and the stars, నక్షత్రములు, and of course the earth. భూమి. All this is the second heaven. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే రెండవ పరలోకం. So this one is the third heaven. మొదటిది మరి మూడవ పరలోకం. This is the second heaven. ఈ విశాల స్థలములు సూర్య చంద్ర నక్షత్రాలు భూమి ఉన్నటువంటిది రెండవ పరలోకం. And the sky above the earth is the first heaven. భూమికి పైన ఉన్నటువంటి ఆకాశం మొదటి పరలోకం. I will tell you what these various things are in a little bit. ఈ మిగతా విషయాలంటే ఏంటో నేను మీకు కొంత సమయంలోనే తెలియజేస్తాను. But before that he says in Job 26 and verse 7, 26వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనంలో ఏమని చెప్తాడంటే, he bindeth up the waters in his thick clouds. శూన్య మండలపైని ఉత్తర దిక్కున ఆకాశ విశాలములను ఆయన వేరుపరిచెను. 7th verse. 7. He stretcheth out the north. ఆయన మేఘములలో నీళ్లను బంధించెను. In verse 7, the first part, 7వ వచనం మొదటి భాగంలో he stretcheth out the north over the empty place. శూన్య మండలం పైని ఉత్తర దిక్కున ఆయన విశాలములను వేరుపరిచెను, ఆకాశ విశాలములను ఆయన వేరుపరిచెను. Now in the English this is what it is saying. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా చెప్తున్నది, that there is the empty place. ఇది విశాలమైనటువంటి స్థలము. Above the empty place is north. విశాలమునకు మరి ఉత్తర దిక్కున, విశాలమునకు పైన అంటే ఉత్తర దిక్కున. It says he stretcheth out the north over the empty place. శూన్య మండలం పైన అంటే విశాలమైనటువంటి శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలములను ఆయన వేరుపరుస్తున్నాడు పరలోకం. Okay, so you see the difference. There is the north and south of it is the empty place. మరి దానికి ఉత్తర దిక్కున్నది, దక్షిణ దిక్కున ఆ శూన్య మండలం ఉంటున్నది. And in verse 8 he bindeth up the waters in his thick clouds. వాటి క్రింద ఆయన నీళ్లను మేఘములలో నీళ్లను బంధించెను. You see, above the empty place there is water. ఈ శూన్య మండలమునకు పైన ఏమున్నాయంట? జలములు ఉన్నాయి. And below the water ఈ జలములకు క్రింద మేఘములు ఉన్నాయి. There are clouds which
hold the water from coming down. ఈ జలములకు క్రింద మేఘములు ఏం చేస్తా ఉన్నాయి? నీళ్లను బంధించి ఉంచాయి కిందికి రాకుండా. If the clouds don't stop this water, ఒకవేళ మేఘములు గనక ఆ జలములను ఆపకపోతే this empty place will be submerged in water. ఈ విశాలమైనటువంటి స్థలం అంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నటువంటి స్థలం అంతా ఏమైపోతుంది? ఒక్కసారిగా మునిగిపోతుంది. Quickly, we'll come back to Job 26. Keep a finger there. యోబు 26కి మనం మరలా తిరిగి వద్దాం. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. Now look at Psalm 75 verses 6 and 7. 75వ కీర్తన 6-7 వచనాలు ఒకసారి చూడండి. 75వ కీర్తన 6-7 వచనాలు. 75. Yes. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పగరు పట్టిన మాట్లాడుకుని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. All right. So here it says, promotion cometh neither from the east nor from the west nor from the south. తూర్పు నుండి గాని, పడమటి నుండి గాని, అరణ్యము నుండి గాని హెచ్చు కలగదు. I don't know why it says forest there, but it says south here. మరి తూర్పు నుండి గాని, పడమటి నుండి గాని, దక్షిణము నుండి గాని హెచ్చు కలగదని రాయబడి ఉండాలి. What is missing there? అక్కడ ఏం మిస్ అయింది? North is missing. ఉత్తరం మిస్ అయింది. Instead of north, what is there in the next word? ఉత్తరము అనడానికి బదులుగా నెక్స్ట్ వచనంలో ఏం రాయబడింది? God. దేవుడే. Instead of north, he used the word God. ఉత్తరము అన్న మాటకి ఏం వాడాడు అక్కడ? దేవుడే అని వాడాడు. It's not forest, by the way, it's south. ఇక్కడ అరణ్యము అని రాబడింది కానీ అరణ్యము కాదు, దక్షిణం అని రావాలి. East, west, south. Promotion doesn't come from. తూర్పు నుండి, పడమ నుండి, దక్షిణం నుండి హెచ్చు కలగదు. But God. కానీ దేవుని నుండి కలుగుతుంది. That means from the north. అంటే ఉత్తరము నుండి. Now look at Ezekiel chapter 1 and verse 4. హెచ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళం వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. What happens next? Do you know? ఆ తర్వాత ఏం జరుగుతుంది? God comes down and meets with Ezekiel. దేవుడు క్రిందికి దిగి వచ్చి హెచ్కేలుని కలుసుకుంటాడు. From where did he come? ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఉత్తర దిక్కు నుండి. From the north. ఉత్తర దిక్కు నుండి వచ్చాడు. Now look at Psalm 48. 48వ కీర్తన ఒకసారి చూడండి. Psalm 48 and verse 2. 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. Now that's very different there, but let me read in the English. ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో చాలా వ్యత్యాసంగా ఉన్నది. Beautiful for situation, the joy of the whole earth is Mount Zion on the sides of the north, the city of the great king. మరి సర్వభూమికి సంతోషం కలిగించగలిగినటువంటి సియోను పర్వతం ఉత్తర దిక్కున మహారాజు పట్టణమై ఉన్నదని అంటున్నాడు. This is not talking about Zion in Jerusalem. ఇది యెరూషలేములో ఉన్నటువంటి సియోను గురించి వ్రాయబడినటువంటి మాట కాదు. You know why? ఎందుకో తెలుసా? Can anybody tell me why this cannot be Zion? ఇది యెరూషలేములో ఉన్న సియోను ఎందుకు కాదో ఎవరైనా చెప్పగలరా? Because Zion is not in the north. ఎందుకంటే సియోను ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి సియోను ఉత్తర దిక్కున ఉన్నటువంటిది కాదు. It's not situated on the north side of Jerusalem. యెరూషలేమునకు ఉత్తర దిక్కున లేదండి సియోను యెరూషలేములో. It's on the southeast. అది సౌత్ ఈస్ట్ లో ఉన్నది. It's not talking about the earthly Mount Zion. కనుక ఇది భూమిపై ఉన్నటువంటి సియోను పర్వతాన్ని గురించి మాట్లాడట్లేదు. Which Mount Zion is it talking about? మరి ఈయన ఏ సియోను పర్వతాన్ని గురించి మాట్లాడుతున్నాడు? Look at Hebrews 12:22. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22 ఒకసారి చూడండి. Use both hands to turn the Bible pages, or only one hand will get your exercise. మరి ఈరోజు 2 చేతులు మీరు వాడాలి అటు ఇటు బైబిల్ తిప్పడానికి. ఇప్పుడైతే సియోను, హెబ్రీ 12:22, ఇప్పుడైతే సియోనును కొండకును
జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును. So you see this. అక్కడేమని రాశాడు చూడండి. This is Mount Zion. మరి సియోను కొండ Where is it? ఇది ఎక్కడున్నది? Heavenly Jerusalem. పరమ యెరూషలేం, పరలోకములో ఉన్నటువంటి యెరూషలేం. It's not on the earth. ఇది భూమి మీద ఉన్నటువంటిది కాదు. The earthly Jerusalem భూ సంబంధమైనటువంటి యెరూషలేము is a picture of the heavenly Jerusalem. భూ సంబంధమైన యెరూషలేము పరలోకపు యెరూషలేము అనే ఒక చిత్రముగా, ఒక సూచనగా ఉన్నటువంటిది భూలోక యెరూషలేం. So it says in Psalm 42 verses 1 and 2 that we have read earlier, కీర్తన 42:1-2లో మనం ఇంతకుముందు చదివినట్టుగా, beautiful for situation, the joy of the whole earth is Mount Zion on the sides of the north. మరి భూమి యొక్క ఆ సంతోషం అంతా కూడా ఈ ఉత్తర దిక్కునున్నటువంటి సియోను పర్వతంపై ఉన్నదని చెప్తూ ఉన్నాడు. A mountain has sides, right? పర్వతానికి దిక్కులు ఉన్నాయి కదా, సైడ్స్ ఉన్నాయి. Zion, heavenly Zion, is situated on the sides of the north. మరి పరలోకపు సియోను మరి పరలోకానికి సైడ్స్లో దిక్కుల్లో ఉన్నటువంటిది, ఉత్తర దిక్కున. This is the city of the great king. ఇది మహారాజు యొక్క పట్టణమై ఉన్నది. But the great king will come and occupy the earthly Jerusalem and make it his city. మరి ఈ మహారాజు భూమి మీదకి దిగి వచ్చి భూ సంబంధమైనటువంటి యెరూషలేమును కూడా తను స్వాధీనపరుచుకుంటాడు. There is so much, if you sit and think about it, you'll get lost in this. మరి కూర్చొని మనం ఆలోచన చేస్తుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఎక్కడో మిస్ అయిపోతాం మనం. Look at Isaiah 14. యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి చూడండి. Look at Isaiah 14 and verse 13. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం, 13. 13వ వచనం. 14:13 నేను ఆకాశమునకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. Firstly, I want to comment on this. మొట్టమొదటిగా మరి నేను దీని మీద ఒక కామెంట్ చేయాలని ఆశపడుతున్నాను. This is the devil, Satan speaking. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? సాతానుడు మాట్లాడుతున్నాడు. What did he say? ఏమని అంటున్నాడు? I will ascend into heaven. నేను పరలోకమునకి ఎక్కిపోయేదను. Why does the Telugu Bible say I will ascend into the sky? మరి తెలుగు బైబిల్ ఎందుకు నేను ఆకాశమునకి ఎక్కిపోయేదని రాయబడినది? Are the stars in the sky? మరి నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయా మనం ఇందాక నేర్చుకున్నట్టుగా? He says, I will exalt my throne above the stars of God. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. Where? అంటే ఎక్కడ చెప్పండి? ఆకాశమా? నక్షత్రములకు పైగా అని అంటున్నాడు. He says, I will sit on the mount of the congregation. మరి ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. On the sides of the north. ఉత్తర దిక్కున. You see that? The mount of the congregation. That's where God sits. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం, అక్కడ దేవుడు తన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. And Lucifer said, I will go up and occupy that throne on the sides of the north. లూసిఫర్ అంటున్నాడు, నేను మరి పరలోకమునకి ఎక్కిపోయి ఉత్తర దిక్కునున్న సభా పర్వతమని స్వాధీనపరచుకొని అక్కడ కూర్చుంటాను అంటున్నాడు. It'll take me 1 hour to explain, or more than 1 hour to explain the mount of the congregation itself. మరి సభా పర్వతాన్ని గురించి వివరించడానికే గంటన్నర పైనే నాకు పడుతుంది. We won't get into that. దానిలోనికి మనం ఇప్పుడు వెళ్ళట్లేదు. But I encourage you to study that. మీరు పరిశుద్ధ గ్రంథం తెరిచి దాన్ని చదివి ధ్యానించడానికి ప్రయత్నించండి. But you see, Satan said, I will sit on the mount of the congregation in the sides of the north. సాతాను అంటాడు, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నేను కూర్చుందును. This is what the third heaven is about. మరి మూడవ పరలోకం అంటే ఇదేనండి, ఉత్తర దిక్కునున్నటువంటి స్థలం. Mount of the congregation. సభా పర్వతం. Not the congregation like we have, the church.
మరి మనకున్నటువంటి సమాజం కాదు, సంఘం లాంటిది కాదు. You see, God has a congregation made up of heavenly beings. మరి పరలోకపు జీవులతో నిండి ఉన్నటువంటి సమూహము దేవునికి ఒకటి ఉన్నది. And he gives them orders as what they should do. వారు ఏమేమి చేయాలో దేవుడు అక్కడి నుండి వారికి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. Once upon a time Lucifer was a part of that congregation. ఒకప్పుడు ఈ సభా పర్వతంలో లూసిఫర్ కూడా ఒక సభ్యుడై ఉన్నాడు. But he fell and he said, I want to go back and take over everything. వాడు పడిపోయినటువంటి వీడు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు, నేను అక్కడికి ఎక్కిపోయి సమస్తాన్ని నేను స్వాధీనపరచుకుంటానని చెప్తున్నాడు. So you see, the third heaven, it's something that we cannot even really understand by just imagining it. ఏదో ఊహించటం ద్వారా మనం గ్రహించేటువంటిది కాదు ఆ మూడవ పరలోకం అనేటువంటిది. It's a mountain. అది ఒక పర్వతం. Right? It's in the shape of a mountain. అది పర్వతపు ఆకారంలో ఉన్నటువంటిది. And in that mountain is where God dwells. ఆ పర్వతం మీద దేవుడు మరి ఆయన నివసిస్తూ ఉన్నటువంటి వాడు. Did you ever think about it? Why in the Old Testament? మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా పాత నిబంధన గ్రంథంలో ఎందుకని Why people went up to mountains to worship their God? ఎందుకు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి పర్వతముల మీదకి వెళ్ళేటువంటి వారు? Not God, their gods. మరి వారి దేవుళ్ళని ఆరాధించడానికి పర్వతముల మీదకి ఎందుకు వెళ్ళేటువంటి వారు? Remember in the Old Testament again and again God tells them, you have made your high places for your gods. మీరు మీ దేవతల కొరకు ఉన్నత స్థలములను కట్టుకున్నారని దేవుడు పదే పదే వారితో అనేటువంటి వాడు. Remember that? Why is it that the temple was built on a mountain called Jerusalem? మరి యెరూషలేములో మందిరం ఎందుకు పర్వతం మీద కట్టబడింది? It shows the original. That's why. అంటే దాని యొక్క వాస్తవాన్ని ఆ ఒరిజినల్ని చూపెడుతున్నది గనుక. God sits on a mountain. దేవుడు పర్వతం మీద కూర్చొని ఉంటాడు. A literal mountain. వాస్తవమైనటువంటి పర్వతం. That throne that we were talking about earlier is here. ఈ 4వ అధ్యాయం 2వ వచనంలో మనం మాట్లాడుతున్నటువంటి ఆ సింహాసనం ఆ ఉత్తర దిక్కున సభా పర్వతం మీద ఉన్నది. God sits as a king on this throne. దేవుడు ఆ సింహాసనం మీద ఆయన మహారాజుగా కూర్చుని ఉన్నాడు. Now let's go back to Job chapter 26. యోబు గ్రంథం 26కి మనం మరలా తిరిగి వెళ్దాం. And read verse 7. 7వ వచనాన్ని మరలా చదువుదాం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలములను ఆయన వేరుపరచెను. శూన్యము పైని భూమిని వ్రేలాడదీసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. You see, he stretched the north above the empty place. Empty place is here, north is here. మరి విశాలమైనటువంటి స్థలమునకు పైన ఉత్తర దిక్కు ఉన్నది. He stretches out the north above the empty place. ఆయన శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలములను ఆయన వేరుపరిచాడు. So you have the third heaven and the second heaven. ఇక్కడ మరి మూడవ ఆకాశం, మూడవ పర్వతం, రెండవ పర్వతాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. Then we have the earth hanging upon nothing. ఆ తర్వాత శూన్యము పైన ఏం వ్రేలాడుతుందంట? భూమి వ్రేలాడుతున్నది. Along with the earth, all these other heavenly bodies. భూమితో పాటు మరి మిగతా మరి సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఉన్నాయి. Now look at verse 8. 8వ వచనం చూడండి. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. You can read up till verse 10. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. Now it's talking about these waters. మరి ఈ జలముల గురించి ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. He says, he holdeth back the face of his throne and spreadeth his cloud upon it. మరి వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన మేఘములతో నీళ్లను బంధించెను. That means the throne of God is above the clouds. అంటే ఈ మేఘములకు పైన దేవుని సింహాసనం ఉన్నదని అర్థం. And he has bound the waters so they cannot go anywhere. మరి ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోకుండా మేఘాల్లో నీళ్లను ఆయన బంధించాడు. Until the day and night come to an end. మరి ఆ వెలుగు చీకటుల సరిహద్దుల వరకు. Now tell me, if you go above the clouds, మీరు మేఘాలకు పైన వెళితే, has anyone gone above the clouds anytime? మేఘాలకు పైన ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళారా? I mean, you go
in an aeroplane, you go above the cloud. మరి విమానం ఎక్కితే మనం మేఘాల పైన ప్రయాణం చేస్తాం. How many of you saw the throne of God? Can I see your hand? మేఘాల పైన మీరు ఎంతమంది దేవుని సింహాసనం చూసి వచ్చారు? That means these clouds are not the clouds in our sky. అంటే ఈ మేఘాలు, ఇక్కడ చెప్పబడిన మేఘాలు మన ఆకాశంలో కనబడుతున్న మేఘాల గురించి రాబడినటువంటిది కాదు. It's not talking about these at all. మరి ఈ మేఘముల గురించి ఆయన మాట్లాడలేదు. He binds up the waters in his thick cloud. మరి ఆయన ఆ మేఘములలో నీళ్లను బంధించి ఉంచాడు. And the cloud is not rent or torn under them. ఈ మేఘాలు ఏమాత్రము చెనిగిపోకుండా ఉన్నాయి. But how do we get water? అయితే మరి మనకి ఎలాగూ నీళ్ళు వస్తున్నాయి? How do we get rain? ఎలాగూ వర్షం వస్తుంది? The clouds burst and let the rain down. మరి ఈ మేఘాలు ఒకదానికొకటి తాకి మరి వర్షం వస్తున్నది. But here it says he doesn't allow the water to go anywhere. అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన నీళ్లు వెళ్లకుండా ఆయన బంధించి ఉంచాడు. That means it's not talking about these clouds. అంటే ఆయన ఈ మేఘాల గురించి ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. These are the clouds that we are talking about. ఆయన మాట్లాడేటువంటి మేఘాలు, ఈ మేఘముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Not the clouds above the earth. భూమి మీద మనకు కనబడేటువంటి మేఘాలు కాదవి. The clouds which are above the second heaven. అవి రెండవ పరలోకమునకు పైన ఉన్నటువంటి మేఘములు, అవి నీటిని బంధించి ఉంచాయి. It doesn't look like clouds, so I'll write clouds here. అవి మేఘాల్లా కనబడట్లేదు కనుక నేను అక్కడ మేఘాలను రాస్తున్నాను. These clouds are not like the clouds we see with our eyes. ఈ మేఘములు మన కంటికి కనబడేటువంటి మేఘాల వంటివి ఎంత మాత్రము కాదు. These are a different kind of clouds. ఇవి చాలా వ్యత్యాసమైనటువంటి మేఘములు. They hold the body of water, ఈ దిట్టమైన మేఘములు ఆ నీటిని బంధించి ఉంచాయి. which is so large అవి చాలా చాలా విశాలముగా ఉన్నటువంటి నీళ్లు. that if they come down, they can destroy the whole universe. ఆ నీళ్లు గనుక మేఘాలు దాటుకుని వస్తే మొత్తం ప్రపంచ విశ్వం అంతటిని ముంచి వేస్తాయి. In the days of Noah, నోవాహు కాలంలో, in your Telugu Bible it will say that the doors of the sky were opened. మరి తెలుగు బైబిల్లో ఆకాశపు తూములు తెరవబడి అని ఉన్నది. But in the English Bible, కానీ ఇంగ్లీష్ బైబిల్లో the windows of heaven were opened. మరి పరలోకపు కిటికీలు తెరవబడి. You think that if it rains from these clouds that we are looking at, మనకు కనిపించేటువంటి ఈ మేఘాల్లో నుండి వర్షం వచ్చినప్పుడు that it will cover the whole earth? అవి భూమి అంతటిని కప్పివేయగలవా? It's not possible. సాధ్యం కాదండి. Because the waters rose so high ఎందుకంటే ఈ జలములు ఎంతో ఉన్నతముగా ఉన్నాయి. that no mountain was seen. మరి ఏ పర్వతం కూడా కనిపించదు. Right in the days of Noah, మరి నోవాహు కాలంలో they could not even see any mountain. The water went so high. ఆ నీళ్లు ఎంత ఎత్తుగా వెళ్ళాయంటే ఒక పర్వతం కూడా కనబడలేదు. You think if it rains 40 days and 40 nights, the whole earth can get covered with water? 40 రోజుల్లో పగలు రాత్రి వర్షం కొడితే భూమి అంతా కూడా అలాగూ నింపబడి పర్వతాలు కనబడకుండా ఉంటాయి అనుకున్నారా? It's not possible. సాధ్యము కాదు. So it's not the windows of the sky that were opened. మరి ఈ ఆకాశపు వాకిళ్ళు అంటే ఇప్పుడు కనబడే ఆకాశ వాకిళ్ళు కాదు. It was the windows of this second heaven that were opened. ఈ రెండవ పరలోకపు తలుపులు తెరవబడి జలములు వచ్చాయి. And the waters of the great deep, as it's called, the waters of the great deep covered the earth. లోతైన నీళ్లు అవన్నీ కూడా భూమిని ముంచివేశాయి. You see this, the earth is such a small thing here. మరి వాటిని పోల్చుకుంటే భూమి ఎంత చిన్నదో ఒకసారి ఆలోచించండి. Water came from here and fell on the earth and it covered ఆ రెండవ పరలోకము నుండి ఆ నీళ్లు మేఘాలు దాటుకొని వచ్చి భూభాగం అంతటిని ముంచివేశాయి. The throne of God is, cannot be seen. దేవుని యొక్క సింహాసనం కనబడేటువంటిది కాదండి. Because ఎందుకంటే it is covered by clouds. అది మేఘముల చేత కప్పబడింది. And it is covered by water. అది మేఘములతోనూ నీళ్లతోనూ కప్పబడి ఉన్నది. I want you to understand this. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గ్రహించాలని కోరుతున్నాను. That if this is the earth, ఇది భూమి, and all the stars and all these things around it,
ఈ భూమి చుట్టూ మరి నక్షత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. The sun, moon and the stars. సూర్య చంద్ర నక్షత్రాలు. It's nothing but a speck in comparison to these waters. ఆ విశాలముల పైన ఉన్నటువంటి జలములను పోల్చుకుంటే భూమి చాలా చిన్నది. The waters from this great deep came and fell down. ఈ గొప్ప లోతైనటువంటి ఆ నీళ్లు ఆ జలములన్నీ వచ్చి దాన్ని ముంచివేశాయి. How is it that there is waters up there above the sun, moon and stars? ఈ సూర్య చంద్ర నక్షత్రాల పైన నీళ్లు ఉండటం ఎలా సాధ్యమండి? Now look at Genesis 1 and verse 2. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలోనికి ఒకసారి రండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. Now you see that the face of the deep, the darkness was upon the face of the deep. మరి చీకటి అగాధ జలము పైన, that is the great body of water that covered the whole universe. చీకటి అగాధ జలం అనేటువంటిదే ఈ విశ్వమంతటిని కూడా కప్పి ఉన్నది. So once upon a time, ఒకానొకప్పుడు all this was underwater. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఈ చీకటి అగాధ జలముల క్రింద ఉన్నాయి. The earth was in the water. అంటే భూమి కూడా ఎక్కడున్నది? నీళ్ళ క్రింద ఉన్నది. Not only the earth, భూమి మాత్రమే కాదు, the sun, సూర్యుడు, the moon, మరి చంద్రుడు, and the stars, నక్షత్రములన్నీ కూడా, and all the planets మరి గ్రహములన్నీ కూడా were underwater. ఈ చీకటి అగాధ జలములు వాటిని కప్పివేశాయి. Look at verse 6. 6వ వచనం చూడండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములకు ఈ జలములకు వేరుపరచునుగాకని పలికెను. God made a firmament. మరి దేవుడు ఒక విశాలమును ఏర్పాటు చేశాడు. Now look at verse 7. 7వ వచనం చూడండి. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. Verse 7. దేవుడు Verse 8. దేవుడు విశాలములకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినం ఆయను. You know, in the English Bible, ఇంగ్లీష్ బైబిల్లో and God called the firmament heaven. దేవుడు ఆ విశాలములకు పరలోకమని పేరు పెట్టెను అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. All this, as we have seen, is heaven, second heaven. ఈ చూసినవన్నీ కూడా ఎక్కడున్నాయంటే 2వ పరలోకంలో ఉన్నటువంటివి. It was all covered with water. ఇవన్నీ కూడా చీకటి అగాధ జలము వాటిపైన కమ్మి ఉన్నాయి. So what did God do? దేవుడు ఏం చేశాడు? He divided the water. ఆయన జలములను వేరుపరిచాడు. The waters that are above and the waters that are below. విశాలములకు పైన విశాలములకు క్రింద నీటిని జలములను వేరుపరిచాడు. I hope you're getting it. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. This universe is sandwiched between waters. ఈ విశ్వమంతా కూడా మరి ఈ నీళ్ళ మధ్య ఒక శాండ్విచ్ లాగా ఉన్నది. Between this is heaven, where God's creation is. ఈ జలముల మధ్య దేవుని యొక్క సృష్టి ఉన్నది. That is the second heaven. అది మరి 2వ పరలోకం. Above the waters, ఈ 2వ పరలోకము అంటే ఆ విశాలములకు పైన జలములు దాని పైన is the third heaven. ఆ జలములకు పైన 3వ పరలోకం. Sounds crazy, I know. అది మీకు చాలా అంటే అంతా పిచ్చి పిచ్చిగా అనిపించవచ్చు. What is that? You can ask a question, that's all right. అడగొచ్చు, మీరు ప్రశ్న అడగాలంటే అడగొచ్చు. That is when you do not read your Bible carefully. బైబిల్ని శ్రద్ధగా చదవకపోతే అలాగే ఉంటుంది. When you study the Bible, I have shown you 10 or 20 verses మరి 10 నుండి దాదాపు 20 వచనాల వరకు నేను మీకు చూపించాను. which show that water is not the oceans of the earth. మరి నీళ్లు అనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్ర జలములు కాదు. We have clearly seen that this great body of water, under the water are clouds. మరి ఈ మహా జలముల క్రింద ఏమన్నది? మరి ఈ భూమి ఇవన్నీ కూడా ఉన్నాయి. The clouds. మేఘములు ఉన్నాయి. Tell me, the waters that fall as rain,
మనకి వర్షముగా వస్తున్నటువంటి నీళ్లు are they above the clouds or in the clouds? అవి మేఘాల్లో ఉన్నాయా, మేఘముల పైన ఉన్నాయా? So that doesn't say that this water is in the clouds, right? We have read it. సో అవన్నీ మనం చదివాం. అది ఆ మహాజలములన్నీ కూడా ఈ మేఘాల్లో ఉన్నటువంటివి కాదు. It says the clouds are under the waters. మరి ఈ యొక్క మేఘములన్నీ కూడా నీళ్ళ క్రింద ఉన్నటువంటివి. That means the waters are above the clouds. మేఘములకు పైన జలములు ఉన్నాయి. It's a big difference. చాలా వ్యత్యాసం అండి. Well, if you believe what the Bible says, బైబిల్ చెప్తున్న దాన్ని మనం విశ్వసించగలిగితే then a great revelation will be opened up. మరి గొప్ప ప్రత్యక్షతలు మనకి బయలుపరచబడతాయి. Look at Job 26 once again. మరొకసారి యోబు 26లోకి రండి. Look at verses 12 and 13. 12-13 వచనాలు. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగులగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపో మహాసర్పమును పొడిచెను. Okay, I'll read in English, verse 12. 12వ వచనం నేను చదువుతాను ఇంగ్లీష్ బైబిల్లో. He divideth the sea with his power. ఆయన తన బలము చేత సముద్రములను వేరు చేస్తాడు. And by his understanding he smiteth through the proud. ఆయన వివేకం వలన ఆయన మరి పొగరును పగులగొడతాడు. Verse 13. 13వ వచనం. By his spirit he hath garnished the heavens. ఆయన ఊపిరి చేత ఆకాశ విశాలములకు అందము కలగజేశాడు. In English it says the heavens. మరి ఆయన ఊపిరి విడువగా పరలోకములకు అందము వచ్చాను. His hand hath formed the crooked serpent. ఆయన హస్తము పారిపో మహాసర్పమును పొడిచెను. Crooked serpent means one that is not straight, crooked. మరి వంకర సర్పం. Now tell me, if he is just talking about the normal waters on the earth, ఆయన కేవలం భూమి మీద ఉన్నటువంటి సాధారణమైన జలముల గురించి మాట్లాడితే, why is it that it's the whole context is heaven? అంటే ఈ మాట్లాడే నేపథ్యం అంతా పరలోకాన్ని గురించి ఎందుకు మాట్లాడతాడు? Not the earth. అంటే భూమిని గురించి ఆయన మాట్లాడలేదు. Who is the crooked serpent? మరి వంకర సర్పం అంటే ఎవరు? Who is the proud person in verse 12? వంకర సర్పము లేకపోతే మరి పొగరు గర్వము కలిగినటువంటి వాడు అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? I'll tell you something. The devil is called what in Genesis chapter 3? ఆదికాండములో సాతానుడు ఏమని పిలువబడ్డాడు? In Revelation 12 and verse 10, what is the devil ప్రకటన called? గ్రంథం 12:10లో అపవాదిని ఏమని పిలిచాడు? He's called the dragon, the old serpent. మరి మహాఘట సర్పం అని పిలువబడ్డాడు. He lives in the water, it says. అంటే వాడు ఎక్కడ నివసిస్తాడంట? ఈ జలములో నివసిస్తాడంట. He has 7 heads. ఈ జలములో నివసిస్తాడు. వాడికి 7 తలలు ఉన్నాయి. In the book of Job, in other places, యోబు గ్రంథం ఇతర అధ్యాయాల్లో మనం చూస్తే he's called Leviathan. ఆయన Leviathan. మరి లేవియాత్ అని పిలువబడతాడు. We won't get into that. మనం వాటిని మనం చూడబోట్లేదు కానీ, But look at this. He divides the sea by his power. ఆయన తన బలము చేత సముద్రాన్ని విభజిస్తాడు. You know what? When this is going to happen? ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? At the second coming. మరి క్రీస్తు రెండవ ఆగమనంలో He's going to divide this water. ఆయన ఆ జలములను విభజించి, He's going to smite the proud. ఆయన జలములు విభజించి ఆ యొక్క అహంకారిని మరి నాశనం చేసి, that crooked serpent. ఆ యొక్క మరి వంకర సర్పమును నాశనం చేసి, He's going to come down to the earth. ఆయన భూమి మీదకి రెండోసారి రాబోతున్నాడు. What does the angel say in Acts chapter 1 to the disciples when they are looking at Jesus going up? యేసుక్రీస్తు ఆరోహణమై పరలోకానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దూతలు ఏమని చెప్పారు శిష్యులతో? As you see him go, so he'll come down. ఆయన ఏ విధంగా పైకి వెళ్ళాడో అదే విధంగా తిరిగి వస్తాడని చెప్పారు. How did he go up? ఆయన ఎలా వెళ్ళాడు? With the clouds of heaven. ఆయన పరలోకపు మేఘముల చేత కొనిపోబడ్డాడు.
Not these clouds above the earth. ఈ భూమి మీద కనబడేటువంటి మేఘముల చేత కాదు. These are these great clouds that hold the waters up. ఈ జలములన్నిటినీ పట్టుకున్నటువంటి ఆ మహా మేఘముల చేత కొనిపోబడ్డాడు. He's going to divide the waters, get this cloud and come down. ఆయన తిరిగి వస్తున్నప్పుడు జలములను వేరుపరిచి ఆ మేఘముల గుండా మరలా ఆయన భూమికి తిరిగి రాబోతున్నాడు. God is, by the way, the word proud, is it there in the Telugu Bible in verse 12? He used the name Rahab. Oh, okay. That's the Hebrew word. Okay, so he smiteth through the proud. ఆయన గర్వము గలవారిని అణచివేస్తాడు. You know who the proud one is? ఆ గర్వము గలవాడు ఎవడు తెలుసా? Look at Job 41 verse 34. యోబు గ్రంథం 41:44 చూడండి. 34 వచనం. అది గొప్ప వాటన్నిటిని తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. You know who he's talking about? ఎవరి గురించి మాట్లాడుతాడో తెలుసా? Leviathan in verse 1. Can you look at verse 1? 1వ వచనం చూడండి. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? I understand why the problem is. In the Telugu Bible, it says it's a crocodile, right? Yeah. It's a crocodile. If you read the chapter, మీరు అధ్యాయం అంతా చదివితే you will think, why would anybody be so afraid of a crocodile? మరి ఎందుకు ఈ ముసలికి అంతగా భయపడాలి? People today play with crocodiles. నేటి దినాల్లో ప్రజలు ఈ యొక్క క్రొకడైల్స్తో ముసలితో ఆడుకుంటూ ఉంటారు. They catch them and they bind them. మరి వాటిని పట్టుకొని వాటి నోరుని కట్టేస్తారు. They do all sorts of things, even with very large crocodiles. అది ఎంత పొడవైనటువంటి ముసలైన దాంతో ఆడుతూ ఉంటారు. If you read the chapter, ఈ అధ్యాయం అంతా మీరు చదివితే you will understand it's not talking about a crocodile. అది మకరమ గురించి లేకపోతే ముసలి గురించి వాడుతున్నటువంటి మాటలు కాదు. It's talking about a creature named Leviathan. మరి లెవాయితన్ అనేటువంటి జీవిని గురించి మాట్లాడుతున్నాడు. And if you read through the entire Bible, wherever Leviathan is mentioned, even in the book of Psalms, ఎక్కడెక్కడైతే లెవాయితన్ అనేటువంటి మాట సామెత మరి కీర్తనలో కూడా వాడాడో, you'll understand he has 7 heads. వానికి 7 తలలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. No crocodile or many heads. No crocodile has many heads. ఏ ముసలికి కూడా అన్ని తలలు ఉండవండి. Look at verse 19. 19వ వచనం చూడండి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును, అగ్ని కణములు దాని నుండి లేచును. How many of you have seen a crocodile which has fire going out of its mouth? ముసలి నోటి నుండి మరి అగ్ని రావటం ఎప్పుడన్నా మీరు చూసారా? How foolish. Look at verse 30. 30వ వచనం చూడండి. దాని క్రింది భాగములు కరికైన చిల్ల పెంకుల వలె ఉన్నవి, అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. Now look at verse 31. కాగా ముసలున్నట్లు మహాసముద్రమును అది పొంగజేయును, సముద్రమును తైలం వలె చేయును. Did you ever see a crocodile do that? ఏదైనా ముసలి అలా చేయటం మనం చూసామా? It makes the water to boil. మరి సముద్రం పొంగునట్లుగా ముసలి ఏమన్నా చేయగలదా? It's a small thing in the ocean. మరి సముద్రంలో అది చాలా చిన్న జీవి. A great white shark can come and swallow it. ఒక పెద్ద తిమింగలం వచ్చేసి దాన్ని మరి మింగేయవచ్చు. In verse 30, it's talking about the great deep. మరి 30వ వచనంలో 31వ వచనంలో కాగా మసలునట్లు మహాసముద్రం అనేది పొంగు చేయును. You see that he maketh the deep to boil. ఆ మహాసముద్రం పొంగునట్లు చేస్తాడు. This is the one we are talking about, Leviathan in this great water. అంటే ఈ మహా జలములలో ఉన్నటువంటి ఆ యొక్క లెవాయితను గురించి, ఆ సర్పముని గురించి మనం మాట్లాడుతున్నాం. Why is he here? ఎందుకు వాడు అక్కడ ఉన్నాడు? He's been kicked out of heaven, that's why. అతను పరలోకము నుండి గెంటివేయబడ్డాడు కనుక అక్కడ వచ్చాడు. And that's his place. అది వాడి యొక్క స్థలం. In the tribulation, మరి శ్రమల కాలంలో he's going to come down to the earth. వాడు భూమి మీదకి వస్తాడు. But the original dwelling place
of Satan is this water. మరి సాతానిక వాస్తవమైనటువంటి నివసించేటువంటి స్థలం ఏంటంటే ఆ జలముల్లో ఉంటాడు. And he makes that deep to boil like a pot. అగాధ జలములు మరి అవి మసులునట్లుగా చేస్తాడు. How? By the fire that comes out of his mouth. వాడి నోటి నుండి వస్తున్నటువంటి అగ్ని జ్వాలల ద్వారా. The Lord Jesus Christ, when he comes back, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తిరిగి వచ్చినప్పుడు he's going to divide the waters, take the clouds and come down to the earth. ఆయన జలములను వేరుపరిచి ఆ మేఘములను దాటుకొని భూమి మీదకి వస్తాడు. Just like God divided the Red Sea for the children of Israel. దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలు కొరకు ఎర్ర సముద్రాన్ని విభజించాడు, he's going to come riding on a white horse with the armies of heaven. ఆయన తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ ఆయన జలములు దాటుకొని వస్తాడు. And that also is there in other parts of the Bible, by the way. మరి పరిశుద్ధ గ్రంథంలో వివిధ స్థలాల్లో ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. If ever we reach chapter 19, I will teach you that. మరి 19వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఆ సంగతులు నేను మీకు బోధిస్తాను. How the Lord rides on a horse through the waters and comes down. దేవుడు ఆ జలముల గుండా గుర్రముల మీద ఎలా ప్రయాణం చేసి వస్తాడో చెప్పబోతున్నాను. I want to stop here. ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. But I want to put it in a simple way for you to understand. మీరు గ్రహించడానికి సులభమైన పద్ధతిలో చెప్తున్నాను. The universe is like this. మరి విశ్వమంతా కూడా ఈ విధంగా ఈ చిత్రం వలె కనబడుతున్నది. The top part, పై భాగము, the north, ఉత్తర భాగం is the third heaven. ఉత్తర భాగం మూడవ పరలోకం. That's where the throne of God is. అక్కడ దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. That's what John saw. That's where he went. యోహాను ఆయన చూసింది అదే. ఆయన పైకెత్తబడినప్పుడు, When we are caught up, మనము పైకెత్తబడుతున్నప్పుడు, we also go to Mount Zion, the heavenly Jerusalem. మనము కూడా మరి ఆ యొక్క సియోను పర్వతం మీదికి పరలోకపు యెరూషలేమునకు మనం చేరుకుంటాం. That's the dwelling place of God and Jesus Christ. అది దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నివసించేటువంటి స్థలం. Under the third heaven, ఈ మూడవ పర్వతము క్రింద is a great body of water. మరి గొప్ప జలములు ఉన్నటువంటి స్థలం. That's the water which God divided in Genesis chapter 1. ఆ జలములు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో వేరుపరిచినటువంటి జలములు. It's so great you cannot bind it in the normal clouds of the earth. అవి ఎంత గొప్ప అగాధ జలములంటే మనకి ఆకాశంలో కనబడుతున్నటువంటి మేఘాలతో బంధించలేం. That's foolish even to think about. అది ఆలోచించడానికి కూడా వెర్రితనమే. Beneath them are clouds. దాని క్రింద మరి దిట్టమైనటువంటి మేఘములు ఉన్నాయి, విశాలములు. And then the empty place. ఈ దాని క్రింద ఈ విశాలములు మరి శూన్యం, విశాలమైన స్థలం ఉన్నది. In this firmament, the second heaven are the sun, moon and stars. ఈ విశాలమైన స్థలములను అంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నటువంటి స్థలములను మరి రెండవ ఆకాశంలో రెండవ పరలోకం అంటున్నాం. The earth also is in the second. దానిలో భూమి కూడా ఉన్నది. Then above the earth is the first heaven. భూమికి పైన మొదటి పరలోకం మనకు కనబడుతున్నది. Where the clouds, the wind, the rain, the storm, the hail come down. అక్కడ మేఘములు, వర్షములు ఇవన్నీ కూడా వచ్చేటువంటి స్థలం. Heaven is far greater than we can ever imagine. మనం ఊహించటానికి అతీతమైనటువంటి స్థలమే పరలోకం. And the things that God created are not simple to understand, really. దేవుడు సృజించినటువంటి వాటిని అంత సులభంగా మనం అర్థం చేసుకోలేం. You have to believe the Bible first. మనం దేవుని వాక్యాన్ని చదవాలి, Believe it. దాన్ని విశ్వసించాలి. Then you will understand it. అప్పుడు మాత్రమే వాటిని గ్రహించగలం. One day, God's going to destroy, this second heaven and the first heaven and earth and everything else. దేవుడు ఒక దినాన ఈ రెండవ ఆకాశమును, రెండవ పరలోకమును, మొదటి పరలోకమును, ఈ భూమిని, సమస్తాన్ని ఆయన నాశనం చేస్తాడు. And you know what the Bible says in the book of Revelation? ప్రకటన గ్రంథంలో బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? And I saw no more sea. మరి నేను ఇక మీదట సముద్రమును చూడలేదు. What sea? ఏ సముద్రం అంటే? There is no one sea on the earth, there are many seas. భూమి మీద ఒక్క సముద్రం కాదు, చాలా సముద్రాలు ఉన్నాయి. But he says there is no more sea, singular. ఇక మీదట సముద్రం ఉండదు అని అంటున్నాడు. He's talking about this. అంటే ఆ జలముల గురించి మాట్లాడుతున్నాడు. That means heaven and earth will have a direct connection. అంటే ఇక మీదట పరలోకానికి భూమికి నేరుగా కనెక్షన్ ఉండబోతున్నది. Just like it was in Genesis 1:1. ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలాగుండేదో అలాగుండబోతున్నది.
Sin is what made these waters to separate heaven and earth. ఈ పాపము మరి భూమిని లేకపోతే వీటిని పరలోకాన్ని వేరుపరిచినటువంటిది. But once sin is removed and God makes a new heaven and new earth, ఒక్కసారి పాపము తొలగించబడిన తర్వాత దేవుడు నూతన భూమి నూతన ఆకాశాన్ని చేస్తాడు. that water won't separate heaven and earth. మరి అప్పుడు ఆ నీళ్లు భూమిని పరలోకాన్ని వేరుపరచలేవు. Let's take a few minutes to pray కొన్ని నిమిషాలు మనం తీసుకుని ప్రార్థన చేద్దాం. and thank God for the great revelation that is there in the Bible. పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి గొప్ప ప్రత్యక్షతను బట్టి మనం దేవుని స్తుతిద్దాం. Let's thank God that He has prepared a wonderful place for us to go. దేవుడు మనం వెళ్ళి నివసించుట కొరకు మన కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన స్థలమును బట్టి దేవుని స్తుతిద్దాం. Let's thank God that one day we are going to go through all this, we are going to see all this and go and see God Himself. ఒక రోజున వీటన్నిటిని చూస్తూ మనం వెళ్ళి దేవుని యొద్దకు వెళ్ళి ఆయనతో మనం ఉండబోతున్నాం. All because of what Jesus Christ did for us. ఇవన్నీ మన జీవితంలో ఎందుకు పొందుకోబోతున్నామంటే ప్రభు మన కొరకు చేసిన కార్యమును బట్టి. So let's thank God for Jesus Christ. కాబట్టి యేసు క్రీస్తుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.